HAL recruitment 2025 HAL Hindustan Aeronautics Limited recruitment notification non-executive cadre vacancy notification publish అయిన డేట్ వచ్చేసి 24th of April 2025. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ వేకెన్సీస్, మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్. సో ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 1 వేకెన్సీ ఉంది ఓబీసీ కేటగిరీ. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ 1 వేకెన్సీ ఫర్ ఓబీసీ, 1 వేకెన్సీ ఫర్ ఈడబ్ల్యూఎస్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్కి టోటల్గా ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో టోటల్గా 13 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 13 2 వచ్చేసి ఎస్సీ కేటగిరీ, 1 ఫర్ ఎస్టీ, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ టోటల్గా 2 వేకెన్సీస్ అండ్ అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 16 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ స్ట్రీమ్ వారికి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా డిగ్రీ ఉండాలి. డిప్లొమా వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ ఇంకా అలైడ్ బ్రాంచెస్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో డిప్లొమా ఉండాలి. ఈవెన్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, సో ఎలక్ట్రికల్ ఇంకా అలైడ్ డిసిప్లిన్ వారు అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి. ఇంకా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ వారు అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా మైక్రో ప్రాసెసర్, ఎలక్ట్రానిక్స్ అండ్ సైన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీ, ఇంకా అలైడ్ డిసిప్లిన్, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద అబోవ్ పోస్ట్ షుడ్ పొసెస్ ద క్వాలిఫికేషన్ అగైన్స్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ ఫర్ ద అప్లై పోస్ట్ క్యాండిడేట్ వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా ద్వారా ఒకవేళ సిజిపిఏ క్రైటీరియా అయితే పర్సంటేజ్ క్రైటీరియా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 7/5/2025. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 ఇయర్స్ లోపు ఉండాలి. 28 ఇయర్స్ వచ్చేసి 7/5/2025 వరకు ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి. 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ కేటగిరీ వారికి. సో ఇక్కడ మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి 4 ఇయర్స్ మాత్రమే, ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి, 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో టెన్యూర్ బేసిస్ ఎంగేజ్మెంట్. సో సెలెక్టెడ్ పర్సనల్ టెన్యూర్ విల్ అండర్గో ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది 8 వీక్స్ వరకు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి హాల్ డివిజన్లో ఉంటుంది. సో మీకు పే స్కేల్ వచ్చేసి మినిమం బేసిక్ పే 23,000, ఇంకా ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఇస్తారు. హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, యూనిఫామ్ అలవెన్సెస్. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 200 రూపీస్ అండి. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 200 రూపీస్. ఒకవేళ ఎక్సెప్టెన్షిప్ హాల్లో ఎవరైనా చేసినా కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి కూడా ఎటువంటి ఫీజు లేదు, అప్లికేషన్ ఫీజ్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి త్రూ రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 25th of May 2025 రోజు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 2.5 hours ఉంటుంది. 2.5 hoursలో టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్లో పార్ట్ 1లో విచ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. అండ్ పార్ట్ 2లో 40 క్వశ్చన్స్ ఇస్తారు. 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఫాలోడ్ బై రీజనింగ్. అండ్ పార్ట్ 3 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ టోటల్గా పార్ట్ 3లో 100 క్వశ్చన్స్ ఇస్తారు, అది కన్సర్న్ డిసిప్లిన్. అండ్ పార్ట్ 1 వచ్చేసి 20 క్వశ్చన్స్ జీకే. అండ్ పార్ట్ 2 వచ్చేసి 40 క్వశ్చన్స్ అండి. 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఫాలోడ్ బై రీజనింగ్. అండ్ పార్ట్ 3 వచ్చేసి 100 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారు మీరు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 2.5 hours ఎగ్జామినేషన్. సో మేజర్గా డిసిప్లిన్ రిలేటెడ్, డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం 100 అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ దేర్ విల్ నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్, నో నెగిటివ్ మార్కింగ్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండ్ దేర్ విల్ నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో, డిప్లొమా డిగ్రీ ఉంది, ఏజ్ క్రైటీరియా ఉందో, వారికి ఖచ్చితంగా హాల్లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది వచ్చిందని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, లేదా లింక్ అన్న షేర్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే hallindia.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ ఫర్ వేరియస్ పోస్ట్ విల్ బి రిసీవ్డ్ ఆన్లైన్. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ required to visit the careers page and apply through
లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 7/5/2025 ఇస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్, హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో ఖచ్చితంగా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఇట్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రెలవెంట్ క్వాలిఫికేషన్ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.